హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శిక్షాని. ఇప్పుడు మనం పెన్నాపురం డ్యామ్ దగ్గర పోతాం. స్మాల్ రైడ్ మా ఫ్రెండ్స్ అంతా కలిసి అండ్ మన సీనియర్స్ అంతా కలిసి పోతున్నాము. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది వీడియో, ఫుల్ వీడియో. అండ్ మౌంటైన్స్ మీద పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి కదా, అవి కూడా వీడియో తీసినాను, దానికి సంబంధించినది చాలా బాగుంటుంది. లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా స్కిప్ చేయకండి. తెచ్చుకుందాం. 300 ఓకే. మనం పెట్రోల్ కూడా వేయించుకున్నాము. ఇప్పుడు మా ఫ్రెండ్ గారికి పికప్ చేసుకుని పోదాము. కింద నుంచి పోదాము. కింద బళ్ళారి బైపాస్లో ఉన్నాడు. కింద నుంచి పోయి హార్న్ మసంగా పని చేయలే బండికి. నేను ఫస్ట్ టైం పోతాను డ్యామ్ దగ్గరికి. చూద్దాం ఆడ ఎట్లుంటుందో పరిస్థితి. చాలా మంది ఏమన్నా అంటే నీళ్ళేం ఉండవు అన్నారు. చూద్దాం. బా ఫ్యాన్సీ నంబర్ 1000. ఏమన్నా ఫ్యాన్సీ నెంబర్ అది? ఉన్నాడు ఇంకో. పోయినారు అప్పుడే. $300 వీళ్ళు ఇండికేటర్ అయ్యారు. వీళ్ళు ఇండికేటర్ అయ్యారు. ఈ మీరు ఇట్లా దూరుతారు బస్సు వాళ్ళు ఎంత ట్రాఫిక్లో, అర్థమే కాదు. ఇక చూడండి, ఇది మామూలు ఫ్యాన్ వస్తుంది కరెంట్. మనకి కొండల పైన పెడతా అంటారు అట్లాంటివి రెక్కలు దానివి. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. ఒక సుమారుగా ఒక 300 మీటర్స్ అట్లా ఉంటుంది చూడండి. ఇంత పెద్దగా కనబడుతున్నాయి. ఈ నుంచి ఇటు వరకు సుమారుగా 300 మీటర్స్ ఉంటుంది ఇది ఒకటి.
కానీ మనకి ఆడ ఫ్యాన్కి బిగించిన తర్వాత చూస్తే సన్నగా కనబడుతుంది దూరం నుంచి. అది ఎట్లా బిగిస్తారో అంత హైట్లో అర్థమే కాదు. చూడండి ఇవి ఫ్యాన్ రెక్కలు, అంటే మన కరెంటు ఉత్పత్తి అవుతుంది కదా దానికి సంబంధించినది. ఈడ ఆడు కనపడుతున్నాయి కదా అట్లాంటివి సేమ్ అన్నీ ఈడ. అది కూడా చూడండి దాన్ని పిక్కుపోయేది అనుకుంటా. అది మధ్యలో ఊలాడుతుంది, జంపింగ్ అవుతుంది అది మధ్యలో. ఎంత పెద్దగా ఉంది ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఇది ఏందో చూద్దాం మనము. ఐరన్నా లేకపోతే చూసండి, ఇది ఐరన్ ఏందో అర్థమే కాలే. లోపల పోయి చూద్దాం ఒకసారి. లోపల చూడండి మధ్యలో ఏందో ఉంది ఇక్కడ స్ట్రైట్. మామూలు మనకి ఇది ఉంటుంది కదా వినాయకుడు మధ్యలో లొత్త ఉంటుంది కదా వినాయకుడు, అట్లుంది. ఇది దాని బోల్టాలు ఇవి ఇంత పెద్దగా ఉన్నాయి. ఇది దాని కప్పు ఏమి వేసినారు. ఇది స్పేకి దీనికి పవర్ సప్లై అనుకుంటాయి ఇది. ఇప్పుడు మనకు ఆడ ఒక రెక్క అనేది ఎత్తుతున్నారు, చూద్దాము మనం పోయి ఆడ. ఇది చూడండి ఇది ఆ రెక్క అని వేసిపోయేది బండి. దీనికి వెనకలు కూడా మనకి తిరుగుతుంది, స్టీరింగ్ టైప్ ఉంటుంది. ముందర పక్క కూడా ఉంటుంది స్టీరింగ్ టైపు. చూద్దాము. అదనే ఎత్తుతున్నారు, 2 క్రేన్లు పట్టుకున్నాయి దానికి. ఎత్తలే అబ్బా, ఊరికే పెట్టినారేమో. ఎత్తుకుపోతున్నారా చూడండి, 2 క్రేన్లు ఎత్తుకుపోతున్నారు. అంటే సమానంగా పెడుతున్నారు లెవెల్గా ఒక పక్కన. చూడండి 2 క్రేన్లు ఎత్తుతున్నాయి వెనకాల ముందర. అంత వెయిట్ ఉంటుంది అది, కానీ అది ఐరన్ కాదు, అది ప్లాస్టిక్ టైపు. లోపలంతా చూస్తారు కదా అప్పుడే లొత్త ఉంటుంది లోపలంతా. వెనకాల ముందర తిరుగుతుంది అది. అంత పెద్ద రెక్క తీసుకోవాలంటే ట్రాఫిక్లో మనకి వెనకాల టైర్లు అవి హెయిర్ జాకీలు అనుకుంటా. హెయిర్ జాకీలు ఉంటేనే, మామూలు ఉంటే సరిపోవు. ఎంత పెద్దగా ఉంది చూడండి. అది కూడా ఇది కలాడుతా ఎప్పుడు చూసాం కదా మధ్యలో ఊరాడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మనం వచ్చిన రైడ్కి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. పెనికల్ డ్యామ్ చూడండి, ఇంకా కార్ అంతా కాలిపోయి ఎట్లా కాలిపోయిందంతా. అవి కార్ ఎందుకు కాలిపోతే అర్థమే కాదు. ఒకసారి మా టోల్గేట్ వచ్చేసింది, ఇప్పుడు టోల్గేట్ రీచ్ చేద్దాం. ఆ పక్కకి ఇక్కడ అక్కలు ఉన్నారు లేదు చూద్దాము. అక్కలు లేరు ఇక్కడ, లేకపోతే ఇక్కడ స్పీడ్ బ్రేకర్ దగ్గర కంపల్సరీ ఉంటారు వాళ్ళు. మనం సైడ్ నుంచి వెళ్ళిపోదాం. ఆటోలకి బైక్స్కి టోల్గేట్ ఉండదు అనుకుంటా. బైక్స్ ఉంటే టోల్గేట్ ఉండదు విన్నాను. ఇప్పుడు ఆటోలు చూస్తాను ఫస్ట్ టైము, ఆటోలు ఉంటుంది టోల్గేట్ అని. టన్ను కావాలా గిల్లిపల్లి దగ్గర. ఆటో ముందర వారు ఉన్నారు మా సీనియర్స్. ఇప్పుడు పల్లెల్లో నుంచి మనం ఆపక ఇప్పుడు 7 కిలోమీటర్స్ ఉందంట డ్యాము. ఈ నుంచి పోదాము. రైట్ సైడ్ మనం వచ్చేసినాం డ్యామ్ దగ్గరికి.
కింద ఉన్నాము ఇప్పుడు, దాని దగ్గర పోదాము. అవంతా డ్యామ్దే. అదంతా గేట్లో అది డ్యామ్ కింద ఉన్న ఊరికి దగ్గరికి పోదాము. అంటే డ్యామ్ అనేది పైన ఉంది ఆడ. మనం మళ్ళీ డ్యామ్ దగ్గరకు పోదాము. కింద ఫస్ట్ విలేజ్ చూసుకొని మనము పోదాము. ఇది స్కూల్ ఏమో, ఎందుకో డ్యామ్ కింద మీకు కనబడుతుందో లేదో. నేను ఫస్ట్ టైం వచ్చిన ఇటుకి. గుంతలు 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 గుంతలు. నీళ్ళు వదిలినప్పుడు చూడాలి, చాలా బాగుంటుంది కింద నుంచి చూస్తే. ఇదంతా చేపలు ఉంటాయి, చేపలు చేసేవాళ్ళు అంతా. జిలేబీ చేపలు ఇవి మన కోసం తీస్తున్నారు. ఇవి ప్యాకేజ్ అంతా. దీంట్లో ముళ్ళు తక్కువ ఉంటాయని ఇంకా ఇవి ఫ్రై కోసం తీసుకుంటున్నాము. ఫ్రై కదా చూపిస్తాండి. ఇది 2 కేజీలు తీసుకుంటున్నాము. ఫోన్ పోదా అన్నకి. జిలేబీ చేపలా అవి? జిలేబీ ఎండ్రకాయలా అవి? మనం మన చేపలు అనేది ఆర్డర్ ఇచ్చినాము. వాళ్ళు చేసే వరకు మనం డ్యామ్ దగ్గరకైనా పోయిద్దామని డ్యామ్ దగ్గర పోతున్నాము. ఇప్పుడు మేము చేపలన్నీ చేయించుకున్నాం. చూసి కదా చేపలు చేయించుకున్నాము. కబాబు 2 కేజీలది. ఆ 2 కేజీల కింద ఏంటంటే వాళ్ళే చేపలు కటింగ్ అంతా కలిసి మనకి 600 అయింది బిల్లు చేపలకే అవుతా. మళ్ళీ ఇప్పుడు భోజనం చేసుకుని ఆడ డ్యామ్ మీదకి పోతున్నాము. వాటికి ఆడికి పోయి మనము వీడియో ఇంకొంచెం బాగా చూద్దాం, ఫోటో షూట్ చేసుకుని ఇంకా థంబ్నెయిల్స్కి. ఇప్పుడు మనం పైనకి ఎక్కుతున్నాము, చూద్దాము. ఇట్లా కూడా పోవచ్చు. మళ్ళీ మనం రైట్ సైడ్ కూడా పోదాము. చూడండి మనుషులు కింద దిగినారాడా, చూపిస్తా నేను కిందకి. చూడండి ఆ పక్కన మళ్ళీ నడుచుకుంటారా లైట్కి. ఇప్పుడు మనం నీళ్ళ దగ్గర పోతున్నాం. కిందకి పోదాము నీళ్ళ దగ్గరికి. అటు చూసినారు కదా, అటుకి పోదాము.
స్కిడ్ అవుతుంది బండి. మనం ముందర బ్రేక్ పట్టుకోకూడదు ఇంకా ఇట్లా దాంట్లో. మెల్లిగా ఇది డిస్క్ బ్రేకర్ కాబట్టి బిరింగా పట్టుకుంటాయి. చేపలు పట్టే కూడా వస్తారు ఇక్కడ. నీళ్ళు బాగున్నాయి లేవు, ఫ్రెష్గా ఉన్నాయి లేవు. ఇప్పుడు వచ్చేసినాం మనము, కిందకి పోదాము. అంతా లేడీస్ అంతా ఉన్నారు. మన బండి ఇటు పెడదాము. అవునా, ఆడ గేట్ల దగ్గర పోయి. అవునా, ఈడిగా దుంగితే బాగుండే. చెప్పు ఫస్ట్ ఆటికి చేపల వల్ల వేసిన అన్నప్పుడే. చేపలకు వల్ల ఏమి వేసినట్టున్నారు. ఈ నుంచి ఆ లాస్ట్ వరకు వేసినారు. అదే చాలా లాంగ్ అనిపిస్తాను. కట్ట దిగి ఆడ ఊళ్ళో చెప్తాయినవే. ఇది పంప్ హౌస్ నా చూస్తాను. పంప్ హౌస్ ఒకసారి మేము ముందర పోయి కింద దిగి బోట్లో పోయింది, దొరికింది ఆడే గేట్. ఇది చూద్దాం. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదంతా పవర్ది. అంటే వాటర్ నుంచి వచ్చిన పవర్ని మనము అప్పుడు ఇది తీసుకునేది పవర్ సోర్సు. మనకి కరెంట్ అనేది వీటి నుంచి వాటర్ ద్వారా మన కరెంటు ఉత్పత్తి అవుతుంది. ఇది 1963లో ఏమో స్టార్ట్ చేసినారు. ఇప్పుడు అయిపోయిందో తెలియదు. గేట్లు చూడండి, 30 అడుగులు ఉంటుంది గేటు డిస్టెన్స్. 30 కదనా? ఒక గేట్ 30 అంటే 6 గేట్లు ఉండేది. 180 అడుగులు. ఈ జాకెళ్ళేమో దానికి ఇగ్గేకి పైన ఇగ్గేకే. ఈ నుంచి దుమ్మితే సూర్యేస్తే మనిషి ఉంటాడా? ఫస్ట్ ఒకటికెళ్ళి చేతిలోకి వస్తాయేమో.
ఇది చూడండి, ఇది కూడా అంతే. ఈ పక్కన సముద్రము. కెమెరాలో ఛార్జింగ్ కూడా లేదు. చాడ వరకు వేసినారు. ఇవి ఈ పక్కన గేట్లు, ఆ పక్కన అందుకు గేట్లు. గేట్లు అవే, అవి గేట్లు. అవి ఓపెన్ చేసినప్పుడే నీళ్ళు అనేవి వాటర్ వస్తాయి.